కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవట్టు రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ అన్నారు. ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్లో అమ్మా న్యూస్తో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం అతన్ని విజ్ఞతగా వదిలేస్తున్నట్లు, నుమాయిషి లాంటి ఇక క్రిమినల్లే కూడా భయపడలేదని కోమటిరెడ్డి ఎంత అంటూ కూడా అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫిర్యాదు చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ఎదుగుద్దని వ్యాఖ్యలు చేస్తారు నేను అనుకుంటే లేదు. సరే, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్న ఈ భాష ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు కూడా ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. సిడబ్ల్యూసి నెంబర్ అడగదలుచుకుంటే ముందు తెలంగాణలో పార్టీ బలోపేతానికి కష్టపడాలని చెప్తున్నాను. అదేవిధంగా అనేక విషయాల్లో పుట్ట మన అభిప్రాయాలు చెప్తున్నాం తప్ప వ్యక్తిగతంగా నేను దూషించే యాటిట్యూడ్ నాకు ఎన్నడూ లేదు. ఆయనగా కేవలం అంటే ఒక మోటివ్ ఏంటంటే జిల్లాలో ఎవరు కూడా ఇంకొక పని చేయొద్దు, కాంగ్రెస్ ఎదుగొద్దనే దురదృష్టకరమైన వాతావరణం ఏదో అది ఆయనకే నష్టం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకున్నది. అందరు మల్లికార్జున ఖార్గే సహా అందరికీ ఈ రిపోర్ట్ అటాచ్ చేస్తున్నాము. తొందరలో నేను మిగతా కార్యాచరణ పార్టీ పెద్దలతో మాట్లాడి తీసుకుంటా. పార్టీనే కాకుండా దళిత బహుజన సంఘాలు ఏవైతున్నాయో అన్ని కూడా ఇవాళ ఒక ఆత్మగౌరవ సమస్య. ఇది ఒక వ్యక్తి తన స్థాయిని మర్చి మాట్లాడడం అనేది అది దుర్మార్గమైంది. సరే, మిగతా విషయాలు చర్చిస్తాం. సార్, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనం చర్యలు ఏం తీసుకోవడం ఉంటుంది. నేనేమంటున్నా, ఈ భాష ఈ సిస్టంతో నాకు ఎదురుబడి మాట్లాడినాడు కాదు, నాతో మాట్లాడింది కాదు, నా కొడుకుతో మాట్లాడిండు. నేనేమంటున్నా, ఎందుకు మాట్లాడిండు ఏమిటి కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకోవాలా? నేను ఆయన భయపెట్టించినంత మాత్రం భయపడే స్థాయిలో మిగతా వాళ్ళలాగా ఇట్లా అనేమని చెప్పి వనికి చచ్చిపెట్టుని కాదు. చాలా మంది నయం లాంటి వాళ్ళని చూసినాను. నాకు పెద్ద ఇష్యూ ఏం లేదు దీంట్లో. అందుకోసం అని చెప్పేసి నేను పొలిటికల్గా ఏ స్టాండ్ తోటి అయితే వచ్చినో ఆ స్టాండ్ తోటి కంటిన్యూ అయితే అది ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు. నేను ఏ రాజకీయాలు ప్రమోట్ చేయదలుచుకున్నా అదే పనిలో ఉంటాను. సార్, ఏమైనా కామెంట్ చేశారా? ఎవరు మీరేమైనా కామెంట్ చేస్తే? నేనేం కామెంట్ చేస్తాను, మీ అందరికి తెలియని విషయం.